అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనము. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. మనుషులారా, నేను చెప్పేది మీకే, నేను పిలిచేది మానవ కోటినంతటిని అని సొలొమోను ప్రవక్త ఈ గ్రంథంలో రాస్తున్నాడు. సొలొమోను ప్రవక్త ఈ 8వ అధ్యాయము 4 నుండి 11 వచనములలో జ్ఞానము గురించి అనేక విషయములు తెలియపరుస్తున్నాడు. వారు వీరని తేడా లేకుండా తెలివి లేనివారు, బుద్ధి లేనివారు కూడా జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. జ్ఞానం అన్నది యథార్థత, సత్యము, పవిత్రత, న్యాయాలకు సంబంధించినది. వీటికి భిన్నమైనదంతా అజ్ఞానమే. లోక సంబంధమైన ఆస్తుపాస్తులన్నిటికంటే జ్ఞానము ప్రధానమైనది. సోదరులరా, బైబిల్ ప్రకారము జ్ఞానం అంటే దుష్టత్వం నుంచి తొలగి దేవుని వైపు తిరిగి ఆయన వాక్కులను ధ్యానించుకుంటూ ఆయన ఆజ్ఞలను శిరసావహించడమే. క్రీస్తులో నమ్మకం ఉంచిన వాడు ప్రపంచంలో మిగిలిన వారందరికంటే నిజమైన జ్ఞానానికి చేరువలో ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తే దేవుని జ్ఞానము. ఆయన తన విశ్వాసుల్లో ఉన్నాడు. వారి జ్ఞానము ఆయనే. వారు ఆయనలో సంపూర్ణులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24-30 వచనములు, కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, 8 నుండి 10 వచనములు మనము పరిశీలిస్తే జ్ఞానము గురించి మనకు అర్థమవుతున్నది. క్రీస్తులో నమ్మకం ఉంచి ఆయనను తెలుసుకొని ఉన్నవారు నిజమైన జ్ఞానోదయం పొందినవారు. వారు చేయవలసినది క్రీస్తు వైపు చూస్తూ ఆయనకు లోబడి ఆయన వద్ద నేర్చుకోవడమే. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.